ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లైవ్లో జాయిన్ అయిన మీకు అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో మా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. చాలా సంతోషం. అందరూ బాగున్నారా? దేవుని మహాకృప, దేవుని మహాదయ, దేవుని కనికరాన్ని బట్టి మనం ఇలాగ రోజు వెంబడి రోజు చూస్తూ ప్రతిరోజు ఆయనతో వాక్యంతో పోషించబడుతూ నడిపించబడడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. చాలా సంతోషం. నేటి దేవుని మాట అనే శీర్షికలో ఈరోజు దేవుడు మనకి ఇవ్వబోయే ఆ మాటను మనం చూసుకొని కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకొని మనం ప్రార్థన చేసుకొని ఈ సెషన్ మనం ముగించుకుందాం. చూద్దామా ఒకసారి. మనకందరికీ తెలుసు ఈరోజు మన భాగం ఏంటి అంటే, మన యొక్క అంశం ఏంటి అంటే, మన దేవుడు కన్నీళ్లు తుడిచే దేవుడు. మన దేవుడు కన్నీళ్లు తుడిచే దేవుడు అనే అంశం మీద ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. తీయండి అందరూ కూడా 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతూ ఉన్నాను. 3వ వచనం చదువుతూ ఉన్నాను. తర్వాత 5వ వచనం కూడా చదువుతాను. జాగ్రత్తగా చూడండి. యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. 5వ వచనం, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు అని దేవుడు హిజ్కియాకు ఆ రోజున వాగ్దానం చేశాడు. హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతూ ఉంటే ఆ బాధ తట్టుకోలేక ఆ సతమతమవుతున్న పరిస్థితుల మధ్యలో ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు కబురు పంపాడు. నువ్వు మరణమవుతూ ఉన్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని కబురు పెడితే, ఇందాక మనం చదివినట్లుగా, అయ్యా ఎంత యథార్థంగా నీకోసం బ్రతికాను, ఎంత సత్యంగా బ్రతికాను, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, ఎంత నీకోసం నీ మందిరం కోసం ఎంత కష్టపడ్డానో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా అని కన్నీళ్లు విడుచుచు యెహోవాను బతిమాలుకుంటే, ఏమండి యెషయా ప్రవక్త ఆ మాట చెప్పి ఇంకా హిజ్కియా యొక్క ప్రాంగణాన్ని దాటిపోలేదు. ఇంకా నడిమిసాలలో ఉండగానే మళ్ళీ యెషయా ప్రవక్తకు దేవుడు చెప్తూ ఉన్నాడు, వెళ్ళి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియాతో ఈ మాట చెప్పు. అదేంటి అంటే, నీవు కన్నీళ్లు విడవడం నేను చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తాను, నీవు దేవుని మందిరానికి ఎక్కి పోతావని దేవుడు హిజ్కియాకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎంత మంచి దేవుడో కదా, ఎంత గొప్ప దేవుడో కదా. ఆయన కన్నీళ్లు తుడిచే దేవుడు, కన్నీళ్లు దాటిపోని దేవుడు. ఈ రోజున ఏ విషయంలో మనం కన్నీళ్లు గారుస్తున్నాం, ఏ విషయంలో బాధపడుతూ ఉన్నారో ఎంతమంది, చాలామంది లైవ్లో జాయిన్ అయిన వారు రకరకాల సమస్యలతో కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. అసలు కన్నీళ్ళకి కారణాలేంటి అని ఒకసారి మనం ఆలోచిస్తే, హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతున్నాడు. వ్యాధి కన్నీళ్లు తెప్పిస్తుంది, అనారోగ్యాలు కన్నీళ్లు తెప్పిస్తాయి, కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఏమండి, కన్నీళ్లను దేవుడు గౌరవిస్తాడు. మన ప్రతి కన్నీటి బట్టుకు దేవుని యొక్క కృపతో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని, ప్రతి కన్నీటి బట్టును జ్ఞాపకం చేసుకొని దేవుడు కృప చూపించే గొప్ప దేవుడై ఉన్నాడు. కీర్తనల గ్రంథం 56, 8, 9 వచనాలు మనం ఒకసారి చూస్తే, అందరూ తీసుకోండి. కీర్తనల గ్రంథం 56, 8, 9 వచనాలు మనం చూడగలిగితే, అక్కడ కీర్తనాకారుడైన దావీదు రాస్తాడు కదా, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను అని చాలా ఖండితంగా దావీదు చెప్తున్నాడు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచి ఉన్నావు, అవి నీ కవలిలో కనబడతాయి. అంటే నీ పుస్తకంలో కూడా నా కన్నీళ్లు ఎప్పుడు గార్చానో, బాత్రూంలో ఏడ్చానో, బయట ఏడ్చానో, లేకపోతే ఎవరు చూడకుండా కన్నీళ్లు తుడిచేసుకున్నానో. ఒకవేళ మనుషులెవ్వరికీ మన కన్నీళ్లు కనిపించకపోవచ్చు, మనుషులెవ్వరికీ మన యొక్క దుఃఖం తెలియకపోవచ్చు, కానీ ఆ గొప్ప దేవుడు, సర్వ సృష్టికర్త మన కన్నీళ్లను గౌరవించి ప్రతి కన్నీటి బొట్టును దేవుడు మన ఒక బుడ్డిలో లెక్కిస్తూ ఉన్నాడు. ఒకవేళ జీవ గ్రంథంలో
కవిల అంటే పుస్తకం కదా, ఆ జీవ గ్రంథంలో మన ప్రతి కన్నీటి బొట్టు ఎప్పుడు ఏ సందర్భంలో ఎలాగ ఏ విషయంలో కన్నీటి ప్రార్థన చేశామో ఆ కన్నీటి ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబిచ్చే గొప్ప దేవుడే అన్నాడు. కన్నీటి ప్రార్థన శక్తివంతమైనది. కన్నీటి ప్రార్థనకు దేవుడు వెంటనే ఒకవేళ కరిగిపోతాడేమో. ఎందుకు అంటే ఆయన జాలి కలిగిన ప్రేమ కలిగిన గొప్ప దేవుడు గనుక హిజ్కియా విషయంలో చూసారా, వెంటనే ఇంకా యెషయా ఆ హిజ్కియాని దాటిపోయి ఇంకా వెళ్ళలేదు. వెంటనే అక్కడికి వచ్చి, అయ్యా నీ ప్రార్థన నేను అంగీకరించాను, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నిన్ను బాగు చేస్తానని ఆ రోజు హిజ్కియాకు వాగ్దానం చేసినట్లుగా ఈరోజు దేవుడు మనకు కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎలాంటి అనారోగ్యంతో కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు, ఎలాంటి అనారోగ్యాలతో బాధపడుతూ కష్టాలతో బాధపడుతూ ఈ రోజున దేవా నన్ను చూడవా, నేను సత్యంతో ఎలాగా నీ మందిరం కోసం కష్టపడ్డానో, లేకపోతే నీ ప్రజల కోసం కష్టపడ్డానో, దేవా ఎలాగా నీ కోసం నమ్మకంగా నా సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నానో అవన్నీ నీకు తెలుసు కదా అని హిజ్కియా ప్రార్థించినట్లుగా ఒకవేళ మీలో కూడా చాలామంది ప్రార్థించి ఉండవచ్చు. ఈ రోజున దేవుడు చెబుతున్న మాట, హిజ్కియాని జ్ఞాపకం చేసుకునే దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకొని బాగు చేస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మన కన్నీళ్లు చూచారని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. మన కన్నీళ్ళన్నీ కూడా ఆయన లెక్కించి ఉన్నాడు. ఇంకా మనం చూద్దాం, అసలు కన్నీళ్లు కారిస్తే దేవుడు ఎంత కరిగిపోతాడో మనం చూడాలి. ఒక్కసారి యోహాను సువార్త 11వ అధ్యాయము అందరూ తీసుకోండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 33 నుండి 35 వరకు నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా మీ భాగాలు చూడండి. 11వ అధ్యాయంలో అక్కడ లాజరు చనిపోతే మరియా మార్తా ఏడుస్తూ ఉంటారు. 33వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. 33 నుంచి 35. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచితిరని అడుగగా వారు, ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత మంచి దేవుడండి ఈయన. ఏమండి, మరియా మార్తా లాజరును పోగొట్టుకొని ఆప్తులను పోగొట్టుకొని దుఃఖంలో ఉంటే యేసు ప్రభు ఆ ప్రాంతానికి వస్తే వాళ్ళందరూ ఒకేసారి ఏడ్చారంట. ఏడుస్తూ ఉంటే ఆయన కూడా ఆత్మలో మూలుగుచు యేసు కన్నీళ్లు విడిచెను అని మనం చూస్తూ ఉన్నాం. ఆ బైబిల్లో అతి చిన్న వాక్యము అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. మరి యేసు కన్నీళ్లు విడవడం అంటే ఎంత అద్భుతమైన విషయం. సర్వ సృష్టికర్త గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పరలోకంలో ఉండిన ఆ గొప్ప దేవుడు మనుషులు చనిపోతే వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఈయన ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళు బాధపడుతూ ఉంటే ఈయన బాధపడుతూ ఉంటారు. లోకంలో ఒకవేళ మన కన్నీళ్ళు అర్థం చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉండొచ్చు. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు. ఒకవేళ మన కన్నీళ్ళని చాలామంది హేళన చేస్తారు. చాలామంది అంటూ ఉంటారు కదా, ఈ క్రైస్తవులు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, ఈ క్రైస్తవులు ఎప్పుడు కన్నీటితో దేవుని పాదాలు పట్టుకుంటూ ఉంటారు, దేవుడు ఏడవమని చెప్పాడా అని చాలామంది అన్యులు అనడం మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు కూడా హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళకి తెలీదు కన్నీటి ప్రార్థన శక్తివంతమైనది. ఆ ప్రార్థన, కన్నీటి ప్రార్థన శక్తివంతమైనది అని మనకు తెలుసును కాబట్టే మనం కన్నీటితో ఆయన పాదాలు పట్టుకుంటాం. ఇక్కడ చూడండి, మరియా మార్తా ఏడుస్తూ ఉంటే ఆయన కూడా ఏడ్చాడంట. ఎక్కడ ఉంచారని అడుగుతున్నాడంట. మరి ఆయనకు తెలీదా? ఆయనకు అన్నీ తెలుసు. లాజరు చనిపోతాడని తెలుసు, లేకపోతే ఆయన ఎక్కడ పెట్టారో అని తెలుసు, తర్వాత ఆయన చేయబోయే కార్యమేంటో కూడా ఆయనకు అన్నీ తెలుసు. కానీ దేవుడు ఒక్కసారి వాళ్ళందరినీ పరీక్షిస్తూ ఉన్నాడు. ఒక్కసారి అడుగుతూ ఉంటే వాళ్ళందరూ ఒకేసారి ఏడ్చారంట. యేసు కూడా కన్నీళ్లు విడిచెను అని లేఖనం చెప్తుంది. అంటే మనం బాధపడితే ఆయన కూడా బాధపడతాడంట. అందుకనే యెషయా గ్రంథము 63:9 వచనం కూడా మనం చూద్దామా ఒక్కసారి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, వారి యావత్ బాధలో ఆయన బాధ పొందాడని
మనం చూస్తూ ఉంటాం. చదువుకుందామా ఒక్కసారి 9వ వచనం. వారి యావత్ బాధలు ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చానని ఇశ్రాయేలు కోసం చెప్తూ ఉన్నాడు. అంటే దేవుని పిల్లల కోసం చెప్తూ ఉన్నాడు. ప్రేమ చేత తాలిమి చేత వారిని అందరినీ ఎత్తుకొనుచు వచ్చాడంట. అరణ్యంలో ఎడారిలో ఎత్తుకుంటూ వచ్చాడంట. అది చెప్తూ వారి యావత్ బాధలో మనం ఏ బాధ అయితే పడుతూ ఉన్నామో మనం బాధపడుతూ ఉంటే దేవుడు కూడా బాధపడతాడు. మనుషులకు ఒకవేళ హేళనగా కనిపించవచ్చు, మనుషులు ఒకవేళ పట్టించుకోకపోవచ్చు, కానీ ఈ రోజున మన ప్రతి కన్నీటి బొట్టును దేవుడు గౌరవించే దేవుడై ఉన్నాడు. ఆ రోజు లాజరును దేవుడు బ్రతికించాడు, లెమ్మని చెప్పాడు, సమాధిలో నుంచి తిరిగి లేపగలిగిన శక్తి కలిగిన దేవుడు అని మనకు తెలుసు. వాళ్ళ కన్నీళ్లు చూసి కదిలిపోయి అక్కడే ఒక అద్భుతమైన కార్యాన్ని, సూచక క్రియను, చనిపోయిన లాజరును ఆ కట్లతో సహా పైకి లేపినట్లుగా 4 దినాలు అయిపోయినా సరే, 4 రోజులైపోయినా సరే తిరిగి లేపగలిగిన శక్తి మన ప్రభు అయిన యేసయ్యకు ఉంది అని మనకు తెలుసు. ఈ రోజున ధైర్యం తెచ్చుకుందాం. ఏ సమస్య సమాధి చేస్తూ ఉందో, ఏ సమస్య వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఏ సమస్య కన్నీళ్లు తెప్పిస్తూ ఉందో ఆ సమస్య నుంచి దేవుడు లేపగలిగిన శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం, దేవుడి వైపు చూద్దాం. తప్పకుండా వాళ్ళ ప్రార్థన విన్నాడు, వాళ్ళ మూలుగు విన్నాడు, వాళ్ళ కన్నీళ్లు చూచాడు, వాళ్ళ కన్నీళ్లు తుడిచిన దేవుడు. మరియ మార్త ఎంత ఆనందమైపోయి ఉంటారో. లాజరును చూడగానే ఒకవేళ పరిగెత్తుకొని వెళ్ళి కౌగలించుకొని ఉంటారు. 4 రోజులు అయిపోయినా సరే, ఒకవేళ చనిపోయి 4 రోజులు అయిపోయిందని చెప్తూ ఉన్నారు. అంటే మన సమస్యకి ఎన్ని రోజులైపోయినా దానికి సంబంధం లేదు, కానీ గొప్ప దేవుడు ఎన్ని రోజులైపోయినా ఎన్ని సంవత్సరాలైపోయినా దేవుడు మన కన్నీటి ప్రార్థన విని అద్భుతమైన కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనం చూద్దామా ఒక్కసారి. ఎవరెవరు ఏడుస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గరికి యేసయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. అక్కడ ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడువ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. నాయును గ్రామంలో యేసయ్య ప్రవేశించారు. అక్కడ ఆయనకు ఎదురుపడిన విషయం ఏంటి అంటే మరణం ఆయనకు ఎదురుపడింది. ఒక విధవరాలు పాపం ఏడ్చుకుంటూ ఉన్న ఒక్కగానొక్కడ చనిపోతే ఆ పాడె వెనకాల వస్తూ ఉందేమో. ఆమెను ఏడ్పు చూసి ఈయన చలించిపోయాడు, ఈయన తట్టుకోలేకపోయాడు. వెంటనే చెప్తూ ఉన్నాడు, అమ్మ ఏడవద్దు, నేనున్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నీ కన్నీళ్లు తుడుస్తానని పాడెను ముట్టి ఆయన ఆ యొక్క అబ్బాయిని ముట్టి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు మరణం నుంచి కూడా లేపగలిగిన శక్తి కలిగిన దేవుడు, స్వస్థపరిచే గొప్ప దేవుడు. ఎందుకు అంటే మన ప్రతి కన్నీటి ప్రార్థన వ్యాధులు రోగాలు కష్టాలు, మా ఆప్తుల్ని కోల్పోవడం, మరణము ఈ రోజున మన కన్నీళ్లు తెప్పిస్తూ ఉంది. ఈ రోజున అనేక మంది, చాలామంది వాళ్ళ పిల్లలు మారాలని, భర్తలు మారాలని, కుటుంబం మారాలని ఏడుస్తూ ఉన్నారు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటే సాతాను అంటాడు, నీవు ఇంత కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తున్నావు కానీ ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, దేవుడు ఇంకా ఏం చేయలేదే, దేవుడు ఇంకా కదలలేదు, దేవుడు ఇంకా నీకు జవాబు ఇవ్వలేదు కదా, ఎందుకు కన్నీటి ప్రార్థన చేస్తావు, దేవుడు వింటాడా అన్నట్టుగా సాతానుడు కూడా ఒక్కొక్కసారి మనల్ని హేళన చేస్తూ ఉంటాడు. మన ప్రార్థనలు ఆపొద్దు. విసిగి మన ప్రార్థనలు ఆపేస్తే మన దేవుడి నుంచి అద్భుతాలు పొందుకోలేం. నాయన విధవరాలను చూసిన దేవుడు, హిజ్కియాని చూసిన దేవుడు ఈ రోజున మనల్ని కూడా దేవుడు చూడగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. చూద్దామా ఒక్కసారి. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఒక ఆవిడ ఏడుస్తూ ఉంది. అక్కడ మగ్దలేనే మరియ ఏడుస్తూ ఉంటే, ఎందుకు అంటే నేను ప్రభువును చూడాలి, నేను ప్రభువును చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళను అన్నట్టుగా 20వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతూ ఉన్నాను. అక్కడ యేసు ప్రభు పరలోకానికి ఆరోహణం అయిపోకుండా ఆయన సమాధిలో నుంచి లేచి పైకి వెళ్ళి తండ్రికి కనిపించాలి, కానీ మగ్దలేనే మరియ ఏడుపు ఆయన ఆపేసింది. చదువుతారా ఒక్కసారి. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నువ్వు ఆయనను మోసుకొని పోతే ఆయనను ఎక్కడ ఉంచావో నాతో చెప్పు అని నేను ఆయనను ఎత్తుకొని పోదునని
చెప్పిందంట. చూసారా, ఆయన పరలోకానికి కూడా వెళ్ళకుండా తండ్రికి కనిపించకుండా ఏడుస్తూ ఉన్న మగ్దలేనే మరియ కోసం ఒక్క క్షణం అక్కడ ఆగి, అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉన్నాడు. ఈ రోజున అదే ప్రశ్న మనకు కూడా దేవుడు వేస్తూ ఉన్నాడేమో. ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? ఎందుకు బాధపడుతూ ఉన్నారు? నేనున్నాను కదా, నేను మీకు తోడుగా ఉన్నాను కదా, నేను మీ సమస్యలు పరిష్కరిస్తాను కదా, మీ కష్టాన్ని నుంచి మీకు విడుదలిస్తాను కదా, మీ కన్నీటి ప్రార్థన నేను విని మీ కన్నీళ్ళు నేను తుడుస్తాను కదా, కాబట్టి ధైర్యం తెచ్చుకోండి అన్నట్టుగా చూడండి, మగ్దలేనే మరియ కోసం దేవుడు అక్కడ ఆగిపోయాడు. కన్నీటి ప్రార్థన యేసయ్యను ఆపివేస్తుంది. కన్నీటికి ఆయన చలించిపోతాడు. ఒకవేళ మనుషులు చలించకపోవచ్చు, బంధువులు చలించకపోవచ్చు, సొంత ఇంటివారు చలించకపోవచ్చు, కానీ మన కన్నీళ్లకు దేవుడు చలించి అద్భుతమైన కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించే గొప్ప దేవుడే అన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఏడ్చారు. ఎక్కడ ఏడ్పు ఉందో, ఎక్కడ కన్నీళ్ళు ఉన్నాయో దేవుడు అక్కడ ప్రత్యక్షమైపోయి దేవుడు వాళ్ళ కన్నీళ్లు తుడిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 21వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనం చూద్దామా ఒక్కసారి. ఆదికాండము 21వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే అక్కడ చూడండి, ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకుని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. చూడండి, ఆ వెంటనే ఉంటుంది, దేవుడా చిన్నవాని మొర ఆలకించాడని. ఏమండి, హాగరు అబ్రహామును నమ్ముకొని, శారాను నమ్ముకొని ఐగుప్తు దేశం నుంచి వచ్చేస్తే, ఇప్పుడు అబ్రహాం ఏమో నీళ్ల తిత్తి ఒకటిచ్చి హాగరును పంపించేస్తే, ఆ చిన్నపిల్లోని పట్టుకొని అరణ్యంలో, ఎడారిలో, ఆ క్రూర మృగాల మధ్య, సర్పాల మధ్య, అలాంటి భయంకరమైన చీకటిగా ఉన్న ఆ అరణ్యంలో ఒంటరిగా ఏడుస్తూ ఉంటే, ఆ పిల్లోని పట్టుకొని ఏం చేయాలో అర్థం కాక ఒక దగ్గర పడేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేను ఇంకా అని ఎలుగెత్తి ఏడ్చిందంట. ఒకవేళ నేను అనుకుంటాను, ఎంత గట్టిగా ఏడ్చిందో. నేను అబ్రహామును నమ్ముకొని వచ్చానే, నేను శారాను నమ్ముకొని వచ్చానే, ఏంటి నా జీవితం ఎలాగైపోయింది, నా జీవితం ఇన్ని కష్టాలు అయిపోయింది, నా పిల్లోడిని నేనేం చేయను, వాడి భవిష్యత్తు ఏంటి, నేను ఎలాగో పోషించను, నాకు ఎలాంటి దారి కనిపించట్లేదు. అలాంటి సమయంలో దేవుడు అక్కడ ప్రత్యక్షమై ఒక నీటి ఓటను ఆమె కోసం తెరిచి హాగరుతో చెప్పాడు, నువ్వు ఏడవలసిన పని లేదు, నేను నిన్ను కూడా గొప్ప జనాంగ, నీ బిడ్డకు గొప్ప జనాంగంగా నేను చేస్తాను, నిన్ను కూడా అనేక మందికి దీవెనకరంగా చేస్తాను అన్నట్లుగా ఆయన వాగ్దానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఎంత మంచి దేవుడో కదా. హాగరును చూచిన దేవుడు, నమ్ముకున్న వారు ఒకవేళ మనల్ని వదిలేసినా సరే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. హాగరు ఎలుగెత్తి ఒక పెనిమిటిపోయిన యవ్వనురాలు ఎలాగైతే గట్టిగా ఏడుస్తుందో, గుండెలు బాదుకొని ఏడుస్తుందో, అలాగే ఏడుస్తూ ఉంటే అయిన వాళ్ళు కాదంటే వెంటనే దేవుడు అక్కడ ప్రత్యక్షమై, నేను నీకున్నాను, నీకు తోడుగా ఉన్నాను, నీ బిడ్డను నేను చూస్తాను, నిన్ను గొప్ప జనాంగంగా నీ బిడ్డను చేయబోతూ ఉన్నాను, ధైర్యం తెచ్చుకోమని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు కన్నీళ్లు తుడిచే దేవుడై ఉన్నారని లేఖనం సెలవిస్తుంది. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం కూడా మనం చూద్దామా. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ఇక్కడ కూడా ఒక స్త్రీ ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే దేవుడు ఆమె కన్నీళ్లు ఎలా తుడిచాడో మనం కూడా చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం నేను 15వ వచనం చదువుతూ ఉన్నాను. తర్వాత 17వ వచనం కూడా చదువుతాను. చూడండి ఒక్కసారి. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానినై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అని చెప్పంగానే అంతటి 17వ వచనం చదువుతూ ఉన్నాను. అంతటి ఏలి, నువ్వు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, హన్నా మనోదుఖంతో దేవుని మందిరంలోకి వచ్చి, షిలోహు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే, ఒకవేళ నిట్టూర్పులు విడుస్తూ ఉంటే, పైకి శబ్దం రాకపోయినా మనసులో ఏడుస్తూ ఉంటే ఆ దుఃఖం దేవుడికి తెలిసిపోయింది. ఏలీకి ఒకవేళ అర్థం కాలేదేమో, ఏలీకి ఒకవేళ అర్థం కాక అలా మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే మాట్లాడకుండా మత్తురాలుగా ఉన్నావమ్మా అని అంటూ ఉన్నాడు. కానీ ఆవిడంటుంది, నేను మనోదుఖంతో ఉన్నాను, నా దుఃఖాన్ని ఎవరూ తీయలేదు, ఎందుకంటే నా సవతి పెనిన్న నన్ను
రోజు బాధపడతా ఉంది, రోజు విసిగిస్తూ ఉంది, రోజు ఇబ్బంది పెడతా ఉంది. నా కుటుంబంలో ఈ ఇబ్బందిని నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను, నేను భోజనం కూడా చేయలేకపోతున్నాను, నేను ఎంత బాధలో ఉండి మనోదుఖంతో నేను ఏడుస్తూ ఉన్నానని హన్నా చెప్తుంది. ఈ రోజున అనేక మంది కూడా ఇంటిలో పోరాటాలు, సమస్యలు తట్టుకోలేక కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు. ఒకవేళ కుటుంబ సభ్యులే అర్థం చేసుకోక పెనిన్నా అర్థం చేసుకోలేకపోయింది హన్నాని. గర్భఫలం కోసం ఏడుస్తూ ఉంటే ఏలీ ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు దేవుడు నీవు చేసుకున్న మనవిని అంగీకరిస్తాడని చెప్పాడు. వెంటనే అద్భుతం, దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. సమూయేలుని దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు గర్భాలు తెరిచేవాడు, దేవుడు సమాధిని తెరిచేవాడు. దేవుడిని మనం ఏడుస్తూ ఉంటే మన కోసం నీటి ఊటను కూడా, భౌతిక సంబంధమైన అవసరాలు కూడా ఆయన తీర్చగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. నీ పిల్లల కోసం ఏదో చేయాలనుకుంటున్నావా? అది వివాహమా, ఉద్యోగమా, లేకపోతే భవిష్యత్తా? ఎంత హాగరలాగా ఒకవేళ అంధకారంగా కనిపిస్తూ ఉందా? ఈరోజున అది ఏ సమస్య అయినా దేవుడి దగ్గర పరిష్కారం ఉంది. మన కన్నీటి ప్రార్థన దేవుడు దాటిపోడు. అంటే మన కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తప్పకుండా మన ప్రార్థన విని ఆయన మనకు జవాబిస్తాడని లేఖనం చెప్తుంది. నిర్గమకాండము 2వ అధ్యాయం 24, 25లో కూడా మనం చూస్తాం. ఒక మాట చూసి మనం ముగించుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 24, 25 వచనాల్లో చూస్తారా ఒక్కసారి? అక్కడ ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులో బానిసత్వంలో వాళ్ళు ఎంత బాధపడుతూ ఉన్నారు. 24, 25 కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకును. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వాని యందు లక్ష్యముంచెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో కదా. వాళ్ళు బాధపడుతూ ఉంటే, ఐగుప్తు బానిసత్వం కింద ఇశ్రాయేలు ప్రజలు నలిగిపోతూ ఉంటే వెంటనే దేవుడు వారిని చూచినట్లుగా మోషే లాంటి మంచి నాయకుడిని పంపించి వాళ్ళు విడిపించినట్లుగా మనం చూస్తాం. అక్కడ రాయబడిన మాట, వారి మూలుగును కూడా దేవుడు విన్నాడు, వాళ్ళ నిట్టూర్పును కూడా దేవుడు విన్నాడు. దేవుడు వినే దేవుడు. ఆయన విని ఊరుకుండేవాడు కాదు కానీ, ఆయన విని చూచి ఊరుకుండేవాడు కాదు కానీ, వెంటనే జవాబిచ్చే గొప్ప దేవుడైన 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోయారు, ఒకవేళ అరిగిపోయారు. ఐగుప్తు పాపానికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు లోకాశకు, నేత్రాశకు, శరీరాశకు, జీవపు డంబానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఇది అసలు ఇంత కన్నీళ్ళకి కారణం ఏంటి? ఇంత బాధకు కారణం ఏంటి? ఇంత వేదనకు కారణం ఏంటి అని ఒకవేళ ఆలోచిస్తే పాపము కన్నీళ్లు తెప్పిస్తుంది. పాపము నుంచి విడుదల పొందకపోతే, పాపం ఇంకా చేస్తూ ఉంటే ఇంకా మన కన్నీళ్లే మిగులుతాయి. కాబట్టి అర్జెంటుగా మనం చేయాల్సింది ఏంటి అంటే, మన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా, నేను సరిగ్గా ఉండలేకపోయాను, నీ వాక్యం సరిగ్గా చదవలేకపోయాను, లేకపోతే నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను, ప్రార్థన చేసి నాకు జవాబు రావట్లేదని విసిగిపోయి ప్రార్థన మానేశానయ్యా, నన్ను క్షమించు అని దేవుణ్ణి అడిగి పాప ప్రక్షాళన, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును అని లేఖనం చెప్తూ ఉంది కదా. పాపము నుంచి విడుదల పొందితే తప్పకుండా మన ప్రార్థనను దేవుడు విని దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. అది రోగమైనా, అది గర్భఫలమైనా, అది వ్యాధి అయినా, అది సమాధి అయినా, అది మరణకరమైన రోగమైనా, అది మరి ఇంకేది అయినా, ఒకవేళ అది ఏమీ కాదు, ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ప్రభువుని చూడాలి, ప్రభు కోసం వాడబడాలి, ప్రభువులో ఇంకా నేను ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, పరిచర్యలో నన్ను దేవుడు వాడుకోవాలి అని ఒకవేళ ఆత్మ సంబంధమైన ఆశలతో ఒకవేళ కన్నీళ్లు కారుస్తూ ఉంటే, దేవుడు ఆ కన్నీటిని కూడా దేవుడు దాటిపోయే దేవుడు కాదు. మగ్దలేనే మరియ కన్నీళ్లు దాటిపోని దేవుడు. ఈ రోజున మన కన్నీళ్లు కూడా దేవుడు దాటిపోడు. ఆమె కోరికోటే, నేను ఎలాగైనా దేవుడిని చూడాలి, నేను ఎలాగైనా ప్రభువుని హత్తుకోవాలి, ప్రభువుని ఒక్కసారి చూస్తే చాలు. ఎంత అద్భుతమైన విషయమో కదా. హృదయశుద్ధి గల వారి ధన్యులు, వాళ్ళు దేవుడిని చూస్తారన్నట్టుగా ఆమె దేవుడిని చూచి ఎంత ఆనందం పొందిందో. సువార్త ప్రకటించుకుంటూ యేసు లేచాడు, యేసు లేచాడు అనుకుంటూ ఆ రోజున సువార్త ప్రకటిస్తాము ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరిచర్యలో వాడబడాలనుకుంటున్నారా? లేకపోతే ప్రభు కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారా? తప్పకుండా ఆత్మ సంబంధమైన ప్రతి కోరికను కూడా దేవుడు తీరుస్తాడు.
అంత మాత్రమే కాదు, మీ పిల్లల కోసం బాధపడుతూ ఉన్నారా? ఆ హాగరు యొక్క కుమారుణ్ణి చూచిన దేవుడు నీ కొడుకును కూడా చూస్తున్నాడు, నీ కూతుర్ని కూడా దేవుడు చూస్తున్నాడు. తప్పకుండా మన భౌతిక సంబంధమైన, కేవలం ఆత్మ సంబంధమైన అవసరాలే కాదు, భౌతిక సంబంధమైన అవసరాలు కూడా తీరుస్తాడని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హిజ్కియా, నువ్వు కన్నీళ్లు విడవడం చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ ఎంతమంది వాక్యాన్ని వింటూ ఉన్నారు? ఈ రోజున దేవుడు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడి మాట మనకి ఇస్తూ ఉన్నాడు. అది ఎంత మరణకరమైన వ్యాధి అయినా, అది ఎలాంటి అనారోగ్యమైన, సమాధి వరకు తీసుకెళ్లే రోగమైనా సరే దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఆయన గాయాలు మనకి స్వస్థత చేకూరుస్తాయని లేఖనం సెలవిస్తుంది. కన్నీటి ప్రార్థన మానొద్దు, మందిరంలో ప్రార్థన చేయడం మానొద్దు. మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. కన్నీటిని గౌరవించే గొప్ప దేవుడు. వీళ్ళందరి కన్నీళ్లు తుడిచాడు కదా, మన కన్నీళ్లు కూడా తుడిచి మనకు కూడా జవాబిచ్చి ఆయన చిత్తంలో తప్పకుండా తన కార్యాన్ని మన జీవితంలో ఆయన జరిగిస్తాడు. ఈ రోజున దేనికోసం కన్నీళ్లు గారుస్తున్నారు? దేనికోసం ఏడుస్తూ ఉన్నారు? దేవుడు అంటున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నారు? అయ్యా మీరు ఎందుకు బాధపడుతున్నారు? సంఘం పెరగాలనా? విశ్వాసులు పెరగాలనా? ఆ అవసరాలు తీరాలనా? అవి భౌతిక సంబంధమైనవా? అది ఏమైనా సరే నేనున్నాను, తప్పకుండా మీ పక్షంగా నేను కార్యాన్ని చేస్తాను. మీ యావత్ బాధలో నేను కూడా బాధపడుతున్నాను. మీరు ఏడుస్తూ ఉంటే అనుకోవచ్చు, మీకు తోడు ఎవరు లేరు అనుకుంటున్నారా? నేను కూడా మీ విషయమే బాధపడుతూ ఉన్నాను, మీ విషయం ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకు అంటే మీరు నా పిల్లలు, మీరు నా ప్రజలు, మీరు నన్ను నమ్ముకొని మీరు వచ్చారు. తప్పకుండా మీకోసం నేను ఏదో ఒకటి చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇదే రోజున మీ అవసరాలు ఏమున్నాయి? మీ కష్టాలు ఏమున్నాయి? మీ ప్రార్థన ఏమైంది? మీ కన్నీళ్ళు దేనికోసం కారుస్తూ ఉన్నారు? ఈ రోజున దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మీరు కన్నీళ్ళు విడవడం నేను చూశాను, నేను తప్పకుండా మిమ్మల్ని బాగు చేస్తానని ఆ రోజు వాగ్దానం హిజ్కియాకి ఇచ్చినట్లుగా ఈరోజు మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభువు మీద ఆధారపడదాం. కన్నీటి ప్రార్థన మానొద్దు. దేవుడు ఇంకా జవాబు ఇవ్వలేదే అని విసిగిపోవద్దు. దేవుడు తప్పకుండా మనకు జవాబిచ్చే ఆ పనిలోనే ఆయన నిమగ్నమై ఉన్నాడు. ఆయన తప్పకుండా మనకు జవాబిస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. అలాగే తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన మాటను బట్టి మీకు వందనాలు. బ్రతికించే నీ మాట, నన్ను స్వస్థపరిచే నీ మాట, విడుదలిచ్చే నీ మాట కోసం మీకు వందనాలు. హిజ్కియా కన్నీళ్ళు, హన్నా కన్నీళ్ళు, నాయన ఎవరెవరు నాయన మగ్దలేనే మరియ కన్నీళ్ళు, నాయని విధవరాలి కన్నీళ్ళు, మరియా మార్త కన్నీళ్ళు మీరు చూశారు కదా తండ్రి. వారి కన్నీళ్లు తుడిచావు కదా, మా కన్నీళ్లు కూడా మీరు తుడుస్తారు. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తులో నలిగిపోతూ ఉన్నప్పుడు వారు మూలుగుని విన్నావు, వారి నిట్టూర్పులు విన్నావు, వారికి సహాయం చేశావు కదా. 430 సంవత్సరాలు అయిపోయినా, 4 రోజులు అయిపోయినా, అది ఎన్ని సంవత్సరాల సమస్య అయినా నీ దగ్గర పరిష్కారం ఉంది కనుక మీకు వందనాలు నాయన. నీ కృపకు అప్పగించుకుంటూ ఇక్కడ ఎంతమంది నాయన లైవ్ చూస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉన్నారో, దేవా నా ప్రార్థన వింటూ ఉన్నావా? దేవా నా బిడ్డను చూడవా? దేవా నా కుమార్తెను చూడవా? దేవా నా కుటుంబాన్ని చూడవా అని ఎంతమంది కన్నీళ్లు కారుస్తూ నీవైపు చూస్తూ ఉన్నారో, దేవా మా కోసం నీటి ఓట తెరవవా అన్నట్టుగా నాయన ఎంతమంది నాయన భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చుకోలేక నలిగిపోతూ ఉన్నారో, దేవా మమ్మల్ని చూస్తూ ఉన్నందుకు వందనాలు. మాకు సహాయం చేయడానికి నాయన ఎక్కడ ఏడిస్తే అక్కడ దిగువచ్చే దేవుడవు నాయన, మా కన్నీళ్లు దాటిపోని దేవుడవు నాయన. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇవెంత మంచి దేవుడవు నాయన. ఈరోజు ఎంతమంది కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు, వారి కన్నీళ్లు దాటిపోవద్దు. హిజ్కియాని చూసినట్లుగా మమ్మల్ని కూడా మీరు చూస్తూ ఉన్నారని వాగ్దానం చేసినందుకు వందనాలు. మా కన్నీళ్లు మీ కవిలలో, మీ బుడ్డిలో జాగ్రత్తగా ఉంచుతూ ఉన్నందుకు వందనాలు. మనుషులు హేళన చేయొచ్చు కానీ నువ్వు హేళన చేసే దేవుడవు కాదయ్యా, ఎగతాళి చేసే దేవుడవు కాదు. మా యావత్ బాధలో కూడా మాతో పాటు బాధపడే గొప్ప దేవా నీకు వందనాలు. ఎక్కడ ఏడిస్తే అక్కడ ప్రత్యక్షం అయ్యే దేవుడవు నాయన. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇక్కడ ఎంతమంది కన్నీళ్లు కారుస్తున్నారో
వారి కన్నీళ్లను మీరు ఇప్పుడే తుడుస్తూ ఉన్నందుకు వందనాలు. వారి కన్నీటి ప్రార్థనకు మీరు జవాబిచ్చినందుకు వందనాలు. ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి ఒక్కొక్కరికి మీరే సహాయం చేయమని నీ కృపకు ఒక్కొక్కరిని అప్పగించుకుంటూ తను దీవించి ఆశీర్వదించుము. వారి పనులలో, ప్రయాణాలలో ఆయన వారి యొక్క తండ్రి ప్రతి ఒక్క అవసరాలలో మీరు తోడుగా ఉండి నడిపించుము తండ్రి. ఆయన వారు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అద్భుతమైన కార్యాలు వారి జీవితాల్లో మీరు జరిగించుము. సమస్యల సమాధి నుంచి వారిని లేవనెత్తుమని నీ కృపకు అప్పగించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. అందరూ ఆమేన్ చెప్పారు కదా, చాలా సంతోషం. దేవుడు మన ప్రార్థన విన్నాడు. మన కన్నీళ్లు తుడిచి దేవుడు వారికి జవాబిచ్చినట్లుగా, మన పితరులకు జవాబిచ్చినట్లుగా మనకు కూడా ఇచ్చారని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం పట్టుకొని మనం ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు తన కార్యాలు మన కుటుంబాలలో, మన జీవితాలలో దేవుడు జరిగించునుగాక. ఆమేన్. చాలా సంతోషం. లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇంకా తోటి వారికి చెప్పండి. అనేక మందికి ప్రోగ్రామ్ని షేర్ చేయండి. అనేక మందికి చెప్పడం ద్వారా మీరు కూడా దేవుని పరిచర్యలో భాగస్థులు అవుతారు. ఒకవేళ మీరు దీవించబడితే కామెంట్ పెట్టండి, మేము దీవించబడుతూ ఉన్నాం అని పెట్టండి. మేము కూడా ఎంకరేజ్ అవుతాం. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి పరిచయం చేయండి. తద్వారా మీరు కూడా ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.